లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాల ముందు సామూహిక దీక్షలు సామూహిక నిరసన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ప్రధానంగా ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మరి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి రద్దు చేసి దాని స్థానంలో విబిజి రామ్జీ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చి అమలు చేయడానికి పూనుకుంటా ఉంది. దీని కారణంగా ఈ దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేద ప్రజలకి వ్యవసాయ కూలీలకి అన్యాయం జరుగుతూ ఉంది. అంటే గతంలో ఒక చట్టంగా ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కేవలం ఒక పథకంగా మార్పులు చేసి దాంట్లో కేంద్రం వాటా 60%, రాష్ట్రాల వాటా 40% అని చెప్పి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అంటే గతంలో 90% కేంద్ర వాటా ఉండింది, రాష్ట్రాల వాటా 10% ఉండింది. ఆ పద్ధతుల్లో కాకుండా 60% కేంద్రం భరిస్తాం, 40% రాష్ట్రాలు భరించాలని చెప్పి మరి కొత్తగా తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని ఒకటే గమనించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మహాత్మా గాంధీ పేరుతోనటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించడము వాళ్ళకి ఇష్టం లేదు. అందులో భాగంగానే గత 5-6 సంవత్సరాల నుంచి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లోన ఈ చట్టానికి కేటాయించిన నిధులను కూడా ప్రతి సంవత్సరం తగ్గించుకుంటా నిర్వీర్యం చేయడానికి పూనుకుంటా ఉన్నారు. మరి ఉన్నట్లుండి ఎందుకు తొందర వచ్చిందో కానీ మరి గత పార్లమెంట్ సమావేశాల్లో అప్పుడప్పుడే బిల్లు ప్రవేశపెట్టి పాత చట్టాన్ని రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మరి విబిజి రామ్జీ అనే పథకాన్ని తీసుకొచ్చినారు. దీని కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేదలకు అన్యాయం జరుగుతుంది. అందుకే మేము ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహాల ముందు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాం. తక్షణమే విబిజి రామ్జీ అనే ఒక కొత్త పథకాన్ని రద్దు చేయాలి. యథావిధిగా పాత పథకాన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. అప్పుడే పేదలకి దేశంలో న్యాయం జరుగుతుంది, ఉపాధి దొరుకుతుంది, వలసలు నివారించే అవకాశం ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు వలసల నివారణకి, ఉపాధికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని నిర్వీర్యం చేసి తుట్లుబడిసి మరి అన్యాయం చేస్తూ ఉన్నారో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రధానంగా మరి ఏది ఏమైనప్పటికీ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కూడా మాట్లాడడం లేదు, స్పందించడం లేదు. నోళ్ళు ఏమైనా మూసుకుపోయినాయా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ అన్యాయాల మీద స్పందించకుండా, మాట్లాడకుండా ఈ రాష్ట్రానికి వీళ్ళు కూడా తీరిన అన్యాయం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ పథకం కొనసాగింపు కోసం పెద్ద ఎత్తున దశల వారీగా కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.